సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీకే క్లాసెస్లో భాగంగా గ్రంథాలు రచయితలు మన పార్ట్ 1 చేసాము. ఇంకా మిగిలిపోయిన కొన్ని గ్రంథాలని మనం గ్రంథాలు రచయితలు పార్ట్ 2లో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, ది ఇన్సైడర్ ది గ్రేట్ సూసైడ్. ది ఇన్సైడర్ ది గ్రేట్ సూసైడ్ ఎవరండి రచయిత అంటే పివి నరసింహారావు. పివి నరసింహారావు. ఓకేనా? మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఒక్కొక్కసారి మనకి కష్టాలు, మనిషి అన్నాక కష్టాలు సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అప్పుడు వచ్చినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఇన్సైడ్ లోపల ఏమనుకుంటారంట, చీ ఏదో బతుకు, ఎందుకు ఇది, చచ్చిపోదాం, సూసైడ్ చేసుకుందాం అని అనుకుంటారు కదా, విసిగిపోయి సమస్యలతో. సో అలా వచ్చినప్పుడు కూడా మనం కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎలా బ్రతకాలంటే ధైర్యంగా ఆలోచించి సింహంలా బ్రతకాలని గుర్తుపెట్టుకోండి. సింహంలా బ్రతకాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి, ఇన్సైడ్ ఒక్కోసారి మనిషి కష్టాలు వచ్చినప్పుడు ఇన్సైడ్ లోపల ఏమనుకుంటాడంట, సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి, ఎందుకు ఈ బ్రతక అనుకుంటాడంట. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం వాటిని ఓవర్కమ్ చేసి ధైర్యంగా సింహంలో బ్రతకాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ది ఇన్సైడర్ ది గ్రేట్ సూసైడ్, పివి నరసింహారావు. పివి నరసింహారావు. నెక్స్ట్ వన్, ది స్టోరీ ఆఫ్ మై లైఫ్. ది స్టోరీ ఆఫ్ మై లైఫ్, మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ది స్టోరీ ఆఫ్ మై లైఫ్, తన యొక్క లైఫ్ స్టోరీ చెప్పి దేవుడితో మొరబెట్టుకున్నాడంట. ఎవరు? మొరార్జీ దేశాయ్ గారు. ఏమండి, నా లైఫ్ బాగాలేదు, కొంచెం నా లైఫ్ని మార్చండి అనేసి ఎవరికి కోరుకున్నాడంట? దేవుడిని కోరుకున్నాడంట. సార్ ఇలా గుర్తుపెట్టుకోండి, ది స్టోరీ ఆఫ్ మై లైఫ్, తన లైఫ్ స్టోరీ గురించి మొరబెట్టుకున్నాడంట అని గుర్తుపెట్టుకోండి. మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ వన్, జ్యోతి పుంజ్, ఎగ్జామ్ వారియర్స్, కన్వీనియంట్ యాక్షన్, గుజరాత్ రెస్పాన్స్ టు క్లైమేట్ చేంజ్. ఓకేనా? చూడండి మళ్ళీ ఒకసారి, జ్యోతి పుంజ్, ఎగ్జామ్ వారియర్స్, కన్వీనియంట్ యాక్షన్, గుజరాత్ రెస్పాన్స్ టు క్లైమేట్ చేంజ్. ఎవరు రచయిత అంటే నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, చిన్న ఫన్నీ కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. జ్యోతి ఎగ్జామ్లో తనకి కన్వీనియంట్గా లేదంట. ఎవరికి? నరేంద్ర మోదీ గారికి. ఓకే, ఎగ్జామ్లో చూపించమంటే ఆన్సర్ చెప్పమంటే చెప్పట్లేదంట. ఎవరు? జ్యోతి. ఓకే, ఎగ్జామ్లో జ్యోతి కన్వీనియంట్గా లేదు, నన్ను ఇక్కడ నుంచి మార్చేయండి అని నరేంద్ర మోడీ గారు ఇన్విజిలేటర్కి రిక్వెస్ట్ చేస్తున్నారంట. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. జ్యోతి పుంజ్, ఎగ్జామ్ వారియర్స్, కన్వీనియంట్ యాక్షన్, గుజరాత్ రెస్పాన్స్ టు క్లైమేట్ చేంజ్. గుజరాత్ రెస్పాన్స్ టు క్లైమేట్ చేంజ్, లేదా గుజరాత్ అనగానే కూడా మనం నరేంద్ర మోదీ అని గెస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, గెట్టింగ్ ఇండియా బ్యాక్ ఆన్ ట్రాక్. గెట్టింగ్ ఇండియా బ్యాక్ ఆన్ ట్రాక్. ఎవరు? రతన్ టాటా. రతన్ టాటా. సో మరి ఎలా గుర్తుపెట్టుకోవాలని చూడండి, ట్రాక్ మీద వెళ్తున్న ట్రైన్లో ఉన్న జనాలు ఏం చేస్తారంటే బయట ఉన్న వాళ్ళకి ఏం చెప్తారండి? టాటా చెప్తారు కదా. ఓకే, ట్రాక్ మీద ఏం వెళ్తాయండి? ట్రైన్స్ వెళ్తాయి కదా. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు బయట వాళ్ళకి ఏం చెప్తారు? టాటా బాయ్ బాయ్ అంటారు కదా. సో టాటా, రతన్ టాటా. ట్రాక్ అంటే గెట్టింగ్ ఇండియా బ్యాక్ ఆన్ ట్రాక్. గెట్టింగ్ ఇండియా బ్యాక్ ఆన్ ట్రాక్, రతన్ టాటా. నెక్స్ట్ వన్, ది స్కోప్ ఆఫ్ హ్యాపీనెస్. ది స్కోప్ ఆఫ్ హ్యాపీనెస్, ది రెవల్యూషన్ ఆఫ్ ఇండియా, విజయలక్ష్మి పండిట్. విజయలక్ష్మి పండిట్. ఓకేనా? చూడండి మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ది స్కోప్ ఆఫ్ హ్యాపీనెస్, ది రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి, మనకి విజయం వరించాలంటే, విజయలక్ష్మి మనకి వరించాలంటే పెద్ద యుద్ధమే చేయాలి, రెవల్యూషనే చేయాలి కదా. ఏది మనకి చాలా ఈజీగా అనేది దొరకదు, లభించదు కదా. దానికోసం మనం ఒక యుద్ధమే చేయాలి. సో ఒక రెవల్యూషనే చేయాలి ఆ విజయం కోసం. అప్పుడు విజయం వరించాక మనకి ఏమొస్తుందంటే హ్యాపీనెస్ వస్తుంది. ఏమొస్తుందండి? హ్యాపీనెస్ వస్తుంది కదా. సో ఇలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మనకి విజయం వరించాలంటే, విజయలక్ష్మి మనకి వరించాలంటే మనం ఒక రెవల్యూషనే చేయాలి. ఆ విజయం వరించాక మనకు అప్పుడు ఏమొస్తుందంటే అప్పుడే మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ది స్కోప్ ఆఫ్ హ్యాపీనెస్, ది రెవల్యూషన్ ఆఫ్ ఇండియా, విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్ వన్, ఎర్త్, ఎమిలీ జోలా. ఎమిలీ జోలా. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా చూడండి, ఎర్త్ మనకి జోల పాడుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ భూమి మనకి జోల పాడుతుందని గుర్తుపెట్టుకోండి. భూమికి కోపం వస్తే భూకంపాలు వస్తాయి కదా. సో ఇక్కడ ఎర్త్ మనకి జోల పాడుతుందని గుర్తుపెట్టుకోండి. ఎర్త్, ఎమిలీ జోలా. ఎర్త్ ఏంటండి? ఎమిలీ జోలా. నెక్స్ట్ వన్, ఇండియా అనదర్ మిలీనియం. ఇండియా అనదర్ మిలీనియం, రోమిలా థాపర్. రోమిలా థాపర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, మన ఇండియాలో అందరూ మిలియనియర్స్ అవ్వాలని కోరుకుంటారు అన్నమాట. అందరూ మిలియనియర్స్ అయిపోదామని కోరుకుంటారు. మిలియనియర్స్ అయిపోవాలని తపన పడిపోతూ ఉంటారు. థాపర్.
ఓకేనా. ఇండియాలో అందరూ మిలియనీర్స్ అయిపోవాలని తపన పడుతుంటారంట. థాపర్, రొమిలా థాపర్. ఓకేనా. నెక్స్ట్ కామన్ ఎట్ అన్కామన్ సుధామూర్తి. కామన్ ఎట్ అన్కామన్ సుధామూర్తి. ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, మనం అందరిలాగా కామన్గా బ్రతికేయకూడదు. మనకంటూ ఒక ప్రత్యేకతతో మనం బ్రతకడానికి ట్రై చేయాలి కదా. సో అందరిలాగా కామన్గా బ్రతికేస్తే మనం శుద్ధ వేస్ట్ అనమాట. శుద్ధ వేస్ట్. సుధామూర్తి. ఓకేనా. మనం అందరిలాగా కామన్గా బ్రతకుండా అన్కామన్గా మనకంటూ ఒక స్పెషాలిటీతో బ్రతికేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా. సో అందరిలాగా కామన్గా బ్రతికేస్తే మనకు కూడా ఏముంది స్పెషాలిటీ, అప్పుడు మనం శుద్ధ వేస్ట్ అనమాట. సుధామూర్తి. కామన్ ఎట్ అన్కామన్ సుధామూర్తి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద్రౌపది ముర్ము ఫ్రమ్ ట్రైబల్ హింటర్లాండ్స్ టు రైజినా హిల్. ద్రౌపది ముర్ము ఫ్రమ్ ట్రైబల్ హింటర్లాండ్స్ టు రైజినా హిల్. ఎవరండి రచయిత అంటే కస్తూరి రే. ఓకేనా. ఎలా గుర్తుపెట్టుకోవాలని చూడండి, ద్రౌపది ముర్ము గారు ఫ్రమ్ ట్రైబల్ హింటర్లాండ్స్ అంటే గిరిజన ప్రాంతాల నుంచి, గిరిజన లోతట్టు ప్రాంతాల నుంచి రైజినా హిల్ వరకు ఆవిడ ప్రస్థానం కొనసాగుతుంది. అంటే రైజినా హిల్ అంటే ఏంటి, రాష్ట్రపతి భవన్ అనమాట. అంటే గిరిజన ప్రాంతాల నుంచి ఆవిడ రాష్ట్రపతి భవన్ వరకు ఆవిడ ఎదిగారు అనేసి ఆ బుక్లో ఆవిడ గురించి రాయడం జరిగింది. ఎవరంటే కస్తూరి రే కదా. సో ఇక్కడ చూడండి, ట్రైబల్ హింటర్లాండ్స్ నుంచి రైజినా హిల్ వరకు ఎదిగారు కాబట్టి ఆవిడని మనం ఏమని ఆహ్వానించాం, కస్తూరి తిలకం పెట్టి మరీ ఆహ్వానించాం అనమాట. ఓకేనా. అలా గుర్తుపెట్టుకోండి, కస్తూరి తిలకం పెట్టి మరీ మనం ఆవిడ్ని ఆహ్వానించాం. ఎందుకంటే ఆవిడ చాలా చిన్న తక్కువ స్థాయి నుంచి చాలా పెద్ద ఎత్తుకి ఆవిడ ఎదిగారు కాబట్టి అలాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మేడ్ ఇన్ ఇండియా అమితాబ్ కాంత్. మేడ్ ఇన్ ఇండియా అమితాబ్ కాంత్. ఓకే చూడండి, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు కదా, సో ఆయన ఫారెన్ స్టారా కాదు, మన ఇండియా యొక్క స్టార్ కదా. సో మేడ్ ఇన్ ఇండియా అనమాట ఆయన. అమితాబ్ బచ్చన్ మేడ్ ఇన్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి. మేడ్ ఇన్ ఇండియా అమితాబ్ కాంత్. నెక్స్ట్ ఆజాద్, గులాం నబీ ఆజాద్. అక్కడ పేరులో ఉంది కదా ఆజాద్ అనే గ్రంథ రచయిత ఎవరంటే గులాం నబీ ఆజాద్. ఓకేనా. నెక్స్ట్ ప్లేయింగ్ ఇట్ మై వే సచిన్ టెండూల్కర్. ప్లేయింగ్ ఇట్ మై వే. ఓకే, సచిన్ టెండూల్కర్ ఏమంటున్నారంట, నా స్టైల్లో ఆడండి దాన్ని అంటున్నాడంట. ఓకే, నా స్టైల్లో ఆడండి మీరు అనేసి అంటున్నాడు. ఎవరు, సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ గోల్డెన్ గర్ల్ పిటి ఉషా. గోల్డెన్ గర్ల్ పిటి ఉషా. ఈవిడ్ని ఏమంటారంటే పయ్యోలి ఎక్స్ప్రెస్ అంటారు, అలాగే ఉడాన్ పరి అంటారు. ఉడాన్ పరి. ఓకే, తెలుసు కదా పిటి ఉషా అంటే ఫాస్ట్ రన్నర్ కదా. సో ఇక్కడ చూడండి, గోల్డెన్ గర్ల్ ఎందుకు అంటాం అంటే ఆవిడ యొక్క అద్భుతమైన వేగం కారణంగా ఆవిడ్ని గోల్డెన్ గర్ల్ అంటారు అనమాట. సో ఓకే, గోల్డెన్ గర్ల్ పిటి ఉషా. ఓకే, ఈవిడ్నే పయ్యోలి ఎక్స్ప్రెస్ అంటారు, ఉడాన్ పరి అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్. ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫ్రమ్ క్రికెట్ టు క్యాన్సర్ అండ్ బ్యాక్, యువరాజ్ సింగ్. ఓకే, ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫ్రమ్ క్రికెట్ టు క్యాన్సర్ అండ్ బ్యాక్, యువరాజ్ సింగ్. ఓకే, ఇక్కడ యువరాజ్ సింగ్కి ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు. ఏంటయ్యా అంటే కెరీర్ పీక్లో ఉన్నప్పుడు, మంచిగా బాగా ఆడుతున్నప్పుడు ఆయనకి క్యాన్సర్ వచ్చిందనమాట. అనుకోకుండా క్యాన్సర్ వచ్చింది. మళ్ళీ ఆయన వైద్యం తీసుకొని మళ్ళీ వచ్చాడనమాట ఆయన. సో ఇక్కడ ఈ గ్రంథంలో అదే రాశారు, ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఓకేనా, ఫ్రమ్ క్రికెట్ టు క్యాన్సర్ అండ్ బ్యాక్. ఓకేనా, క్యాన్సర్ వస్తే తను ఎలా ఎదుర్కొన్నాడు, ఏంటి తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి అన్నది ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనే గ్రంథంలో యువరాజ్ సింగ్ గారు ఏం చేశారు, వివరించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అన్బ్రేకబుల్ మేరీ కోమ్. మేరీ కోమ్ తెలుసు కదా, బాక్సర్. ఓకే, ఆవిడ ఒక పంచ్ ఇచ్చిందంటే అన్బ్రేకబుల్ థింగ్స్ కూడా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, మేరీ కోమ్ ఒక పంచ్ ఇచ్చిందంటే అన్బ్రేకబుల్ థింగ్స్ కూడా అవి ఉట్టిగానే ఈజీగా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 1 century ఈజ్ నాట్ ఎనఫ్, సౌరవ్ గంగూలీ. 1 century ఈజ్ నాట్ ఎనఫ్. ఎవరండి రచయిత, సౌరవ్ గంగూలీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, ఇక్కడ సెంచరీ అంటే 100 కదా. ఓకే, ఇక్కడ చూడండి సౌ అన్న 100. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1 century ఈజ్ నాట్ ఎనఫ్, 1 century సరిపోదు అంటున్నాడు ఎవరు, సౌరవ్ గంగూలీ. ఇక్కడ చూడండి సెంచరీ అంటే 100, సౌ అన్న 100. ఇలాగన్నా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫాస్టర్ దెన్ లైటనింగ్. ఫాస్టర్ దెన్ లైటనింగ్ ఉసేన్ బోల్ట్. ఉసేన్ బోల్ట్ వరల్డ్ ఫేమస్ రన్నర్ కదా, మీకు తెలిసిందే. సో ఆయన ఎలా పరిగెత్తాడంట, ఫాస్టర్ దెన్ లైటనింగ్, మెరుపు కంటే వేగంగా పరిగెత్తాడంట ఆయన. మెరుపు కంటే వేగంగా పరిగెత్తుతాడని గుర్తుపెట్టుకోవచ్చు. ఫాస్టర్ దెన్ లైటనింగ్ ఉసేన్ బోల్ట్. నెక్స్ట్ సన్నీ డేస్ ఐడల్స్.
సన్నీ డేస్ ఐడల్స్. ఎవరండి? సునీల్ గవాస్కర్. ఇక్కడ సన్నీ డేస్ అంటే ఇక్కడ సన్నీ అని సునీల్ గవాస్కర్ గారి ముద్దు పేరు అనమాట. ఓకేనా, సన్నీ అని పిలుస్తారు ఆయన్ని. సో ఆయన్ని చాలామంది ఐడియల్గా తీసుకుంటారు అనమాట. చాలామంది క్రికెటర్లు ఆయన్ని ఐడియల్గా తీసుకుంటారు. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. సన్నీ డేస్ ఐడల్స్ సునీల్ గవాస్కర్. నెక్స్ట్ ప్లేయింగ్ టు విన్ సైనా నెహ్వాల్. ప్లేయింగ్ టు విన్ ఎవరు? సైనా నెహ్వాల్. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, ప్లేయింగ్ టు విన్ నేను గెలవడానికి ఆడతాను, గెలవడానికే ఆడతాను. మరి మీరు సైనా నెహ్వాల్. ఓకేనా, నేను గెలవడానికి ఆడతాను, మరి మీరు సైనా నెహ్వాల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఐ డేర్ టు డూ ఫర్ ది న్యూ జనరేషన్. ఐ డేర్ టు డూ ఫర్ ది న్యూ జనరేషన్. కిరణ్ బేడి. ఓకేనా, కిరణ్ బేడి గారు మనకు తెలుసు కదా, ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. ఇండియాకి ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి గారు. సో మరి ఈ గ్రంథాలు ఎలా గుర్తుపెట్టుకోవాలని చూడండి. ఐ డేర్ టు డూ ఫర్ ది న్యూ జనరేషన్ కిరణ్ బేడి. ఈ రెండు గ్రంథాలు కూడా కామన్గా ఏముంది చూడండి, డేర్. ఓకే, కిరణ్ బేడి గారు డేర్ అండ్ డాషింగ్ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. సో అలా మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఐ డేర్ టు డూ ఫర్ ది న్యూ జనరేషన్. నెక్స్ట్ డేర్ అనే పదాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. థింగ్స్ దట్ కెన్ అండ్ కెనాట్ బి సెడ్. ఓకే, అరుంధతి రాయ్. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దట్ కెన్ అండ్ కెనాట్ బి సెడ్. అరుంధతి రాయ్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, కామన్గా థింగ్స్ అనే పదం ఉంది కదా, థింగ్స్ అరుంధతి రాయ్ అనమాట. ఓకే, థింగ్స్ అనే పదం వస్తే అరుంధతి రాయ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. ఇగ్నైటెడ్ మైండ్స్, ఇన్స్పైరింగ్ థాట్స్, ఇండియా 2020, డెవలప్మెంట్స్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ, వింగ్స్ ఆఫ్ ఫైర్, ది లైఫ్ ట్రీ. ఓకే, ఈ గ్రంథాలన్నీ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం గారి అనమాట. ఏపీజే అబ్దుల్ కలాం గారి మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకు తెలిసినవి చాలా వరకు ఉన్నాయి ఇందులో. ఇగ్నైటెడ్ మైండ్స్, ఇన్స్పైరింగ్ థాట్స్, ఇండియా 2020, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇవి మనకు తెలిసినాయి కదా. సో వీటిని స్పెషల్గా కోర్స్ ఏం అవసరం లేదు, చిన్న పదాలని కీవర్డ్స్ మనం గుర్తుపెట్టుకు సరిపోద్ది. ఇగ్నైటెడ్ అన్న, ఇన్స్పైరింగ్ అన్న, ఓకే, ఇండియా 2020, అలాగే స్పేస్ టెక్నాలజీ, వింగ్స్ ఆఫ్ ఫైర్. ఓకే, ఇవన్నీ చిన్న కీవర్డ్స్ ఇవి గుర్తుపెట్టుకుంటే అబ్దుల్ కలాం గారు మనకు గుర్తొచ్చేయాలి. ఓకేనా, ఇగ్నైటెడ్ అన్న, ఇన్స్పైరింగ్ అన్న, ఇండియా 2020 అన్న, స్పేస్ టెక్నాలజీ, ఓకే, వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్న మనకి అబ్దుల్ కలాం గారు గుర్తుకు రావాలి. ఓకేనా, వాటితో పాటు ది లైఫ్ ట్రీ కూడా అయింది అనమాట. ది లైఫ్ ట్రీ అనే గ్రంథం కూడా ఆయనదే. ఓకే, ఇగ్నైటెడ్, ఇన్స్పైరింగ్, ఇండియా 2020, స్పేస్ టెక్నాలజీ, వింగ్స్ ఆఫ్ ఫైర్, అదేవిధంగా ది లైఫ్ ట్రీ. ఓకే, ఇవన్నీ ఆయన గ్రంథాలు, ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్, క్రికెట్ మై స్టైల్, కపిల్ దేవ్. ఓకే, స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ క్రికెట్ మై స్టైల్. ఓకే, ఈ రెండు గ్రంథాలు వచ్చేసి కపిల్ దేవ్ అనమాట. అయితే వీటిని అలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కపిల్ దేవ్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. మీరు క్రికెట్ ఇంత బాగా ఆడుతున్నారు కదా, రీజన్ ఏంటి అని అంటే దానికి ఆయన ఆన్సర్ ఏంటంటే స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ నుంచి చెప్తున్నాను, నేను నా హార్ట్ నుంచి చెప్తున్నాను, క్రికెట్ మై స్టైల్ అన్నాడు అనమాట. క్రికెట్ మై స్టైల్ అన్నాడు అనమాట కపిల్ దేవ్ గారు ఏమన్నారు, క్రికెట్ ఇంత బాగా ఆడుతున్నారు కదా, కారణం ఏంటి అంటే స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ అని చెప్తున్నాను, క్రికెట్ మై స్టైల్ అన్నాడు అనమాట. ఓకేనా, సో అలాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇండియన్ ఫిలాసఫీ, an idealistic view of life, Hindu view of life, Eastern religion and Western thought. ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఓకే, ఈ 4 గ్రంథాలకి రచయిత ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం చేశారంటే రాధాకృష్ణన్ గారు సర్వే చేసి మరీ తెలుసుకున్నారంట. ఏమని? ఇండియన్ ఫిలాసఫీలో ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నారంట. ఏమేమి ఉన్నాయి మరి ఇండియన్ ఫిలాసఫీలో ఏమున్నాయంట? ఐడియలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్, హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ థాట్స్ ఉన్నాయని తెలుసుకున్నారంట. ఓకేనా,
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సర్వే చేసి మరి తెలుసుకున్నారంట ఏమని ఇండియన్ ఫిలాసఫీలో ఏమేమి ఉన్నాయో అని తెలుసుకుందామని. ఓకే, ఇండియన్ ఫిలాసఫీలో ఏమున్నాయంటే మరి ఐడియలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్, హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ థాట్స్ ఎలా ఉన్నాయో ఇండియన్ ఫిలాసఫీలో ఎలా ఉన్నాయో తెలుసుకున్నారట. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు, సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్, ఇండియా డివైడెడ్ సత్యాగ్రహ ఎట్ చంపారన్ ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఓకే, ఎవరంట? బాబు రాజేంద్ర ప్రసాద్. ఇండియా డివైడెడ్ సత్యాగ్రహ ఎట్ చంపారన్ ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మా గాంధీ, బాబు రాజేంద్ర ప్రసాద్. చూడండి, మహాత్మా గాంధీ గారు రాజేంద్ర ప్రసాద్ గారితో అంటున్నారంటే ఏమని? బాబు రాజేంద్ర ప్రసాద్, నేను సత్యాగ్రహం అనే ఉద్యమంలో ఉన్నాను కదా, మీరు ఇండియా డివైడ్ అవ్వకుండా చూసుకోండి అనేసి ఒక బాధ్యత అప్పచెప్పారంట. ఓకేనా, ఇది ఒక స్టోరీ జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి, ఇదే రియల్ కాదు కదా. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి క్రియేట్ చేసిందనమాట. మహాత్మా గాంధీ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో ఇలా అన్నారంట, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, నేను సత్యాగ్రహ ఉద్యమంలో ఉన్నాను కదా, మీరు వెళ్ళి ఇండియా డివైడ్ అవ్వకుండా చూసుకోండి అనేసి బాధ్యతని అప్పచెప్పారనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద ఆర్ట్ ఆఫ్ క్రికెట్ డాన్ బ్రాడ్మన్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, క్రికెట్ అనేది ఒక ఆర్ట్ అనమాట ఇప్పుడు కదా. క్రికెట్ అనేది ఒక ఆర్ట్, అలాగే క్రికెట్ అనేది ఒక బ్రాండ్ అని గుర్తుపెట్టుకోండి. క్రికెట్ అనేది ఒక బ్రాండ్, ద ఆర్ట్ బ్రాండ్ అనమాట అది. ఓకే, ద ఆర్ట్ ఆఫ్ క్రికెట్ డాన్ బ్రాడ్మన్, బ్రాడ్. ఓకే, డాన్ బ్రాడ్మన్. నెక్స్ట్, అన్స్టాపబుల్ మరియా షరపోవా. మనం అన్స్టాపబుల్ షో చూస్తున్నాం కదా, మరి అన్స్టాపబుల్ షో పేరుతో గ్రంథం కూడా ఉంది, మరి దాన్ని కూడా తెలుసుకోవాలి కదా. మరి రచయిత ఎవరంటే మరియా షరపోవా. ఓకే, మరియా షరపోవాని పోవా అని అడిగితే నేను పోను, నేను అన్స్టాపబుల్ అందట. ఓకే, నేను ఆగను అనేసి అందంట. రైట్, అన్స్టాపబుల్ మరియా షరపోవా. నెక్స్ట్, ద లైట్ ఆఫ్ ఆసియా జయరామ్ రమేష్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆసియా ఖండానికి ఒక లైట్ లాంటి వాడు అనమాట. ఎవరు? రాముడు. ఓకే, శ్రీరాముడు. సో దాన్ని శ్రీరాముడు కదా, జయరామ్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి, జయరామ్. ద లైట్ ఆఫ్ ఆసియా జయరామ్ రమేష్. నెక్స్ట్, ద ఇండియా వే భారత్ మార్గ్ అనమాట. ద ఇండియా వే రచయిత ఎవరంటే జైశంకర్. ఓకేనా, జైశంకర్. ఈ గ్రంథం ఏంటంటే మరాఠీలోకి అనువదించబడింది. రైట్, సో మనం మ్యాక్సిమం గ్రంథాల రచయితల్లో చాలా వరకు కవర్ చేసాము. సో నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ జీకే టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్తో. ఓకేనా, సో మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇచ్చాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందులో జాయిన్ అవ్వచ్చు. అందులో పీడిఎఫ్స్, అదేవిధంగా మంచి మంచి మెటీరియల్స్ కానీ, ఓకేనా, ఇలాంటి వీడియోస్ కానీ అందులో షేర్ చేయబడతాయి ఫస్ట్. సో ఎవరైనా జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.